యాక్టివ్. బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్ కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్, తాజా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో చర్చ. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు కవిత సిద్ధం. ఇప్పటికే జాగృతి ముఖ్య అనుచరులతో చర్చలు. జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి. కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అని డిస్కషన్. గులాబీ బాస్ సూచన మేరకే ముగ్గురి యాక్టివిటీస్. బీఆర్ఎస్ గురుకుల బాట. ఓకే, ఇది విషయం. శ్రావణం కార్తీకం అయిపోయిన తర్వాత కవితక్క బయటికి వెళ్తుంది. ఇదిగా చిత్తడే అనమాట కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, కేటీఆర్ కంటే కవితనే బెస్ట్ అని. అందుకనే వచ్చింది దోస్తానా అన్న. ఇక్కడ మీకు ఒకటి అర్థమైందా లొల్లి? ఇప్పుడు కవిత యాక్టివ్. బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్ కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్, ఇప్పుడు కవిత. ఇది మీకు అర్థమవుతుందా? ఈ సంకేతం ఏం దారితీస్తుందో నాకు అర్థం కాలేదు. హేమంత్ సోరెన్ జైల్లోకి పోయిండు. ఉద్యమాన్ని ఎవరు నడిపిరు? మొత్తం కల్పనా సోరెన్ నడిపి. అంటే జైలుకు పోయినప్పుడు ఉన్న సానుభూతి ఇప్పుడు ప్రజలలో మర్చిపోకుండా బయటికి తీసుకురావడము కేసీఆర్ ఆడుతున్న చతురత, కేసీఆర్ ఆడుతున్న చాణక్యం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఈ మహిళ అననే ఈ సానుభూతి తను వెనుకటికి కూడా తన మీద ఈడీ ఒక నోటీస్ ఇస్తేనే ఇది తెలంగాణ మహిళల పట్ల కేసులు, ఇది తెలంగాణ మహిళలకు అవమానము అని చెప్పి ఒక నాటకం క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా ఇది ఏమవుతుంది అని అంటే, నన్ను ఏ రకంగా చిత్రవద పెట్టిర్రు ఏం ప్రూవ్ కాలే. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, మీరు ఇప్పటికీ బెయిల్ ఉన్నారు. మీరు ఆ ముచ్చట తీసుకొని వచ్చి మాట్లాడితే మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కవితక్క. మీరు కేసులు వేస్తారు ఏమనని, ఈ కేసుల మీద ఎవ్వడు మాట్లాడొద్దు అని చెప్పి ఉత్తర్వులు తీసుకొచ్చుకుంటారు మీ నాయన ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు అదే బయటకు వచ్చి సానుభూతిగా మాట్లాడితే మీరు మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్న కేసుల మీద. అగర్ ఈ సానుభూతికి ఇట్లా వస్తున్నారు అని అంటే, దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అస్త్రం చేసుకొని ఉంటేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే మళ్ళా లింక్ పెట్టేస్తుంది కాంగ్రెస్. అయితే ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు చాలా విఘ్నతగా ఆలోచిస్తున్నారు. కర్ణాటక విషయం చూసిన తర్వాత అదే తెలంగాణలో జరిగింది. అంటే కర్ణాటకలో గెలిచింది కదా అని చెప్పేసి తెలంగాణ దానికి దీనికి ఆ ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు షార్ట్ పీరియడ్ ఉండే. సో దట్ ఇంకొకటి ఏంది, ఇక్కడ ప్రభుత్వం మారాలని చూసారు, వీళ్ళ మీద వ్యతిరేకతతోనే మారాలని చూసారు. కవిత అరెస్ట్ అయితే చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఉద్యమాలు ఎక్కడ కాలే. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వీళ్ళ చాకచక్యం, వీళ్ళ చాణక్య నీతి ఇది ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే రివర్స్ అవుతుంది ప్రజలు. ఇంకోటి నిన్న ప్రకాష్ ఉన్నాడు కదా, పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ జార్ఖండ్లో శిబు సోరెన్ అరెస్ట్ అనే విషయం ఏదైతే ఉందో అది సానుభూతి కన్వర్ట్ అయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ అంటే దీన్ని బట్టి మొన్ననే అర్థమైంది ఈమెను తయారు చేస్తున్నారని. కానీ ఇక్కడ బెడిసి కొడుతుందని నేను మాటిస్తాను. అయితే ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా, వెనకటికి పాదయాత్ర ట్రెండ్ ఉండే. ఎవడెవడైతే పాదయాత్ర చేసిండో ఆడ సీఎం అయిండు. తర్వాత ఎవడెవడైతే జైలు పోయిండో ఆడ సీఎం అయిండు. ఇప్పుడు ఎవడెవడైతే ఈడి కేసులు బుక్ అయితాయో వాళ్ళు సీఎం అవుతారు అన్న ట్రెండ్లు సెట్ చేద్దామని చూస్తారు. లేదు, అయితే ఇక్కడ బెడిసి కొడుతుందని నేను అంటున్నా. మొట్టమొదటిసారి వాళ్ళు వేసేటువంటి ఆలోచన బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. అయితే కేసీఆర్ అనేటోడు చాణక్యులల్లా జర చక్రపాణి, చక్రవడ్డీతో సహా చాణక్యుడు అనంట. ఇట్లా చెప్తా నేను. చక్కెరపాని లేదు, చక్కెర పొంగల్ లేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆయన చెవురి కరెక్ట్గా చెప్తే చెవురి ఆయన కానీ. అయితే కానీ నేను ఏం చెప్తున్నా అంటనా, కేసీఆర్ చేస్తున్న నాటకంలో ఎట్లుంటాయనంటే, సానుభూతి అనేది ఖచ్చితంగా ఎమోషనల్ కార్డు పెడతాడు. పెట్టి దానికి ఇంకొక అడిషనల్ ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. ఏమని యాడ్ చేస్తాడనంటే, ఇది ఉంటుంది కదన్నా మన రాజకీయంగా, అదేది కల్పనా సోరెన్ గారు, హేమంత్ సోరెన్ గారు జైల్లో ఉంటే 1000 రూపాయల స్కీమ్ తీసుకొని వచ్చారు మహిళలకు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి, ఏ బంధువులు తీసుకురాలేడు కాబట్టి, మీకు వస్తున్న పైసలు గండిగొట్టి కాంగ్రెస్ మీకు ఇచ్చేది కూడా ఇవ్వకుండా కండిషన్స్ అప్లై చేసి మహిళలను అవమానించింది. మేము ఉన్నప్పుడైతే మీ ఖజానాల టక్ టక్ ట్రింగ్ ట్రింగ్ అని పడ్డాయి, మీ జన్ధన్ అకౌంట్లలో ధన్ అని పైసలు పడ్డాయి అని చెప్పి కేటీఆర్ ఎట్లయితే మాట్లాడతాడో, ఇప్పుడు కవితకు కూడా అట్లనే ప్రొజెక్ట్ చేసి నేను ఆశ్వాసం ఇస్తున్నా, నేను అప్పుడు పడ్డాయి ఇప్పుడు కూడా పడతాయి, దాంతోపాటు నేను ఇది కూడా చేస్తా,
నేను మహిళని నా బాధ అర్థం చేసుకున్న ఆమెను కాబట్టి మళ్ళా పునః చరిత్ర గులాబీ దళాన్ని పునః వైభవం తీసుకురావాలని అంటే ఏం చేయాలనో ఈ స్కీముల మీద అబ్సల్యూట్గా వీళ్ళు 3 నెలలు కూర్చొని ముందు తండ్రి డిసైడ్ చేస్తుండే, ఇప్పుడు తండ్రి బిడ్డలు ఇద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేసి ఇదికి వస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ శ్రీధర్ అన్న, కేటీఆర్ మాటలలో పెద్ద మీనింగ్ ఉండకపోవచ్చు, ఆయన డొల్ల ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు. అసలైన సిసలైన రాజకీయ వారసురాలు కేసీఆర్కి కవిత. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా అప్రహెన్షనే ఉండొచ్చు. అప్రహెన్షన్ పెట్టుకోవడం తప్పు కాదు కదా, అప్రమత్తంగా ఉండడం తప్పు కాదు కదా. తప్పు కాదు. సో నేనేమంటా అంటే కేసీఆర్కి అసలైన సిసలైన రాజకీయ వారసురాలు కవిత. అయితే కవిత వస్తే హరీష్ రావు కూడా ప్రాబ్లం ఉండదు. ఎస్, ఎందుకంటే ఆ భావ నాకు లేకుంటే నేను ఎలక్షన్ ఓడిపోయినా అన్న భావన తనకున్నది పార్లమెంట్ ఎలక్షన్స్లో. తను బయట వ్యక్తిగతంగా చెప్పినా చెప్పకపోయినా తన ఇక గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అని అన్నట్టు కవిత గారికి ఖచ్చితంగా ఒక ఫీలింగ్ ఉండే. మా బావకు ఆ రోజు పెద్దపీట వేయలే, ఆగర్ కూడా ఆ రోజు ఇచ్చిన ఉంటే మేబీ. బట్ అక్కడ ప్రత్యర్థి కూడా అంతే ఖతర్నాక్. నిజామాబాద్ ఇందూరులో భారతీయ జనతా పార్టీ కట్టరు, దిగిండే గడపరలే దిగుతాయి ఆడ కూడా. సో ఇప్పుడు కవితని ఏ రకంగా కవచం చేసి పెడతారు అని అనేది చూడాలి. ఎస్, అయితే నేనేమంటా అంటే మనం చిత్రగుప్తు ద్వారా చాలామందికి చెప్పినాం, ఈసారి ఎవరైనా ఓట్లలోకి వచ్చేటప్పుడు వీళ్ళు 1000 ఇస్తే మేము 1500 ఇస్తాము, 2000 ఇస్తాము అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఆ రోజు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఆయనను బొందబెడితే ఎన్ని వస్తాయి, ఇట్లా అన్నోళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి. ఈరోజు వాగ్దానాలు నీటి బుడగలు అయిపోయినాయి. వాగ్దానాలు అనేటివి అన్నీ కూడా మనల్ని బొందబెట్టడానికి, లేకపోతే మన పైసలు మన దగ్గర నుంచి ముందటి నుంచి 10 రూపాయలు ఇచ్చి వెనక నుంచి 1000 రూపాయలు గుంజుకునేటువంటి ప్రణాళికలే అని చెప్పేసి మేము చిత్రగుప్తు ద్వారా మనం చెప్పింది కరెక్ట్. వైరా ఎమ్మెల్యే ఈ క్లిప్పింగ్ తర్వాత నేను మావాడు అది కూడా ప్లే చేస్తాడు. వైరా ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇచ్చారు సార్, మళ్ళీ తులం బంగారం ఏందని అంటే ఏం తీసుకురా ఆమెకు, నీకే అంత పోగొంటే ఇచ్చేటోళ్ళ మాకెంత బిచ్చపోడు, మళ్ళీ బూతులు వస్తాయి. ఓట్ల బిచ్చమాడుకున్నావు నువ్వు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కిస్తా అని బిచ్చమాడుకున్నావు. బిచ్చ మాటలు ఉన్నోడు విని ఇంకొక ప్రజలను బిచ్చపోడానంటవా? ఇచ్చేటోళ్ళం మేము, ఇచ్చేటోడు వాను ప్రజలు ఇచ్చేటోడు రా నాయన. ఎమ్మెల్యే వై ఉండి సిగ్గుచరం లేదా నీకు? ప్రజల పైసలతో బతుకుతున్నావు నువ్వు ప్రజల మళ్ళీ నీకు నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నీ జీవితాంతం పెన్షన్ ఇచ్చేది ప్రజలు, నువ్వు ప్రజలని అంటావు. ఆ వీడియో పెట్టాలి చెయ్యి, ఇప్పుడు నేను పంపిస్తాను నీకు అది. సో ప్రజలకి ఏం మాట మాట్లాడుతున్నావు? 8500 ఇస్తామని చెప్పేసి ఏం చేసిండ్రో, ప్రజలందరికీ స్కూటీలు ఇస్తా అని, లేకపోతే ల్యాప్టాప్లు ఇస్తా అని, లేకపోతే ఎన్ని వాగ్దానాలు చేసిర్రో 360 స్కూటీలు అవన్నీ కూడా 360 డిగ్రీలలో. కవితక్క కూడా ఏదైతే సెంటిమెంట్ రాజకీయాల వాగ్దానాలు తీసుకొని వస్తారో భారతీయ జనతా పార్టీ నేను ముందే సూచన ఇస్తున్నా, నిరుద్యోగ భృతి ఏమై ఇవాళ Group 1 విషయాలపైన ఇంత అరాచకం జరిగిందని అంటే దానికి సూత్రధారి మీ నాయన కాదా? జియో నంబర్ 46 44 ఏదో ఉన్నది పోరలది, జియో నంబర్ 44 ఆ 44కి సూత్రధారి. ఇంకా దరిద్రం దండయాత్ర చేసుడు మళ్ళీ కేటీఆర్ కొట్లాడుతున్నాడు పోయి వీళ్ళ కోసం. ఇవాళ జూనియర్ లెక్చరర్ల బాధ, బీఎడ్ కాలేజీలు బంద్ అయినాయి. కవితక్క కౌంటర్ చేసుడు శురు చేరి బీజేపీకి ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చుడు చిత్రగుప్తు మొదలెట్టింది. ఆలోచిస్తారా? అందుకే ఆచరణకు సాధ్యమవని మాటలన్నీ కలుషితం, తీర్చలేని వరాలు ఇస్తే ప్రజాస్వామ్య కలుషితం. ఇది భారత్ మాతాకి జై.